నిన్ను పిలుచుడే ఎండదేవని పిలుస్తున్నా. ఆగో చేయాలి, ఎండ తగ్గాలి, ఎవరికి రద్దురో ముగ్గులు వేస్తా. నేను ఇలా మొత్తం ఎట్లా ఉంటా చూడు, మనది ఓడికి నేను ముచ్చట్లేదు. ఇక కుద్ర పూజలు చేసి నేర్చుకొచ్చుకున్న రాత్రి నేను ఇటు ఎటు ఒకది కేసేద్దాం. నీ అవ్వ ఓ పక్కింటి చంద్రవ్వ, నువ్వన్నీ ఏడున్నావు? మా ఇంటి ముందు గిసొంటి చేస్తే చూడు ఎట్లా వేస్తా ఇప్పుడు దీన్ని. అవ్వ ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. అమ్మా రండ్రి, జల్దీ రండ్రి. ఈయన చేతులకు జట్టలు ఉట్టా, ఈయన తాడు దెంప. ఎవర్రా నువ్వు? రండ్రిరా, ఎవరు రారు. ఎవర్రా నువ్వు? సప్పుడు చెయ్యవు నా ఇంటి ముందు. ఓం బైత్ భగవాత్రే భాగోతరి కిరా కిరా కిరణై ఓం పట్ స్వాహ. ఎవర్రా నువ్వు? నా ఇంటి ముందు పూజలు ఎత్తుండు, ఈయన చేతులకు జట్టలు ఉట్టా. ఎవరికినా? ఓరి డీజేగా నువ్వా? నేనే. ఏంటికొచ్చు? నన్ను డిస్టర్బ్ చేయకు, నేను శుద్ర పూజలు చేసుకుంటున్నాను. నన్ను ఓడి ముచ్చట్లేదు. నీ మెంటలోడా, నేను ఎంతన్నా భయపడ్డా మన ఇంట్లో ఎవరైనా పానాలు తిత్తుర్రా అని. ఎండలు తగ్గాలి, ఎండ దేవుడు పోవాలి. మాడలు ఒలుగుతున్నాయి, మాడలు వెతిపోతున్నాయి. రోడ్ల పట్టు పోదామంటే ఎవడెత్తలేడు. అసలు నువ్వుగా పూజలు ఎందుకు ఎత్తున్నావురా? ఇప్పుడు ఏం పెంట పెడతావు నాకు ఒకసారి చెప్పు. ఓం ఐం హ్రీం హూం హస్ స్వాహ. ఎండ దేవుడా రా, శాంతి చేసేస్తా మొత్తం. ఎవ్వరికి నా జరగరమనా ఎగ్గవ్వెవరన్నా యూత్ ఊకుంటారా? మన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారు. రా ఆవాహయామి. చెప్పండి రండ్రి. ఎండదేవుడు ఏడున్నావు? మీదున్నావా? ఏం కదా, నేను ఇలా మొత్తం చల్ల వేసేసి నీళ్ళతో ఇట్లా మొత్తం కొట్టుడే. నేను ఇలా మొత్తం ఓడికినే ముచ్చటలేదు. నువ్వేంది, ఆ నిమ్మకాయలేంది, ఆ పసుపులేందిరా? నీకేమన్నా మెంటలెక్కుతాదిరా? ఎప్పుడు చూసినా ఏదో పెంట వేడుకుంటుంటావు ఇంటి ముందు. అసలు నువ్వుగా మంత్రాలు వేస్తందుకు ఎవరు చెప్పిర్రు? దేనికి ఎత్తున్నావు? అసలు కథ ఏంది చెప్పు నాకు ఒక పారి. ఎవరున్నాడు? రాలేదా? నేను ఇడలో కూడా గైనెడికల్ వస్తాడు కానీ అయినా సరే అత్తాడు. తప్పిత ఓం గైం క్రీం భూమ్ బుషో. జార్జ్ బుషో. మొత్తం ఎండ తగ్గాలి, ఎండ తగ్గుడే ఉంటుంది. నెత్తిలు వలిపోతున్నాయి, మాడలు వలిపోతున్నాయి. ఎండ దేవుడు మొత్తం రా, ఎండ దేవుడా రా రా రా. ఓం ఐం క్రీం రూమ్. ఏంది ఎండల కోసమా? అవునక్క, నీకు తెలియదు. ఒక నిమిషం ఆగు. నేను డిస్టర్బ్ చేయకు. నీ మంత్రం నేను చదువుతున్నా అడవితో చెప్తున్నాను. ఈ పూజలు ఎత్తే ఎండలు పోతాయని ఎవర్రా నీకు చెప్పింది? దీని అమ్మ నువ్వు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అమ్మా ఎండదేవుడు ఎటువైనావు రా, చూస్తున్నావా? వీళ్ళు ఎండ తగ్గిపోతుందట చెప్తున్నాడు. తగ్గుతుందా? నీ ఒక్కొనికి ఎండలు కొడుతున్నాయి, మాకు కొడతలేవా మరి? మా అందరికి ఈగం పెడుతుంది. నీ ముఖం చల్లకుండా ఆగో. నేను పూజలు చేసుకో. ఎండదేవుడు వస్తున్నాయి జర్ర సేపటి నీ ఏంగా మిస్సింగ్ అయిపోయింది. గిసోంటి ముచ్చట్లు నీకే చెప్తారా? నీ అవ్వ పూజలు చేస్తారా పోతా నీకు తెలియదు. నెత్తిని వలిగిపోతున్నాయి. ఏదైనా మందిగా అనిపిస్తున్నారా? ఊళ్ళో అయితే ఒక్క పురుగు బయటకెళ్ళకి వచ్చారు. అందుకనే పూజలు చేస్తానా. నువ్వు ఎట్లా మారుతావురా? ఊకో అక్క, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓ మై డ్రీమ్. ఆ ఎండలు అట్లనే ఉంటాయిరా. నువ్వు ఫస్ట్ అయితే అది పోరా నిమ్మకాయలు పసుపు చూస్తే మనల్ని ఇంట్లో ఉంచర్రా. ఓనర్ అత్తే ఎల్ల కొడతాడు.
ఇవన్నీ స్టెప్పులు అనుకునేరు కాదు, ఈ మంత్రాలను చేసేటి ఇవన్నీ. నన్ను ఓడి ఆపలేడు, నా కోడు అడ్డం రాడు. షర్బత్కి అయితే కదా ఎందుకునే పెట్టుడు పక్కపడ పెడదామా? అది తిండి మళ్ళీ కాదు, ఈ పూజలు చేసిన నిమ్మకాయలు మా అక్కకి షర్బత్ పోషిస్తా. ఎన్నెలా కెట్టుపోయింది, నీ పని చూస్తలేదు. ఓం ఐం క్లీం హ్రీం హ్రీం కర్ ఓం గిరకర కిరణై కరకర కిరణై కిరణ కిరగొన ఓం బాత్ స్వాహ. ఇంట్లో పోయి డబ్బని ఇంట్లో పోయి కూలర్ పెట్టుకొని వండుకపో. ఓం పాట్ స్వాహ. నేను ఓడి మాట ఇనా, నేను మోనార్కుని అసలైనా. ఈ ఎండలు ఎట్లా ఓడతాయి, మనమే మన జాగ్రత్తల్లో ఉండాలి. ఓ అన్న ఏం లేదక్క, ఇగో మొత్తం ఎండలతో పరిచయం అవుతుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎండలు పట్ట వలుగుతానే తెలుసా. ఇగో అందుకని ఈ గెటప్ వేసిన. ఒక మనిషి చెప్పిన పూజలు చేస్తే ఎండ దేవుడు తగ్గుతాను, అందుకని వేసిన అలా. నువ్వు పోయి పూజలు బంద్ చేసి అదంతా ఊడ్చి ఎన్నెలకు ఖర్చు వరకు చక్కగా పోయి కూలర్ పెట్టుకొని వండుకపో. ఎన్నెలక్క వస్తుందా? ఎన్నెలక్క కూడా ఈ షర్బత్ ఈ పూజ చేసిన నిమ్మకాయతో మొత్తం షర్బత్ చేసి ఏమనుకున్నావు మన బోరాని ఉంటుంది తెలుసు కదా. గలీలా పొరాలతో ఇవన్నీ అంత అందరి ఇళ్ళలో వేసినామక్క. ఎండదేవుడు ఇట్లా మొత్తం ఎగ్గవ్వెవరన్నా యూత్ ఊకుంటారా, మన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారు. కూలర్ పెట్టుకొని వండుకపో. కూలర్ కూడా ఊకుంటలేవక్క. కూలర్ అయితే మొత్తం దమ్కస్తున్నాయి, మొత్తం దగడికి తెలుసా. అసలు పంకలు నడతలేవు, కూలర్ నడితే ఏసీలు కూడా నడతలేవు. ఎండ దేవుడు ఏం దక్కలేదని 43 44 ఉన్నాడు. ఈ 2-3 వద్దులలో ఎండలు ఇంకా బాగా పెరుగుతాయంట, మాడలు వలుగుతున్నాయి తెలుసా. ఇంట్లో ఉందామంటే సావత్తలేదు, బయట బద్దనమంటే రేవత్తలేదు అన్నట్టు కథ. పక్కింటోళ్ళు చూసినా మనకి ప్రమాదమే. నువ్వేమో పూజలు నిజంగానే ఎత్తున్నావు, నీకు మంత్రాలు వచ్చి అనుకుంటారా. సరే నేను పోతున్నా, మళ్ళీ నెలకు వచ్చిందని పరిచయం. ఈ ముగ్గురు నువ్వే వచ్చి ఉడిపేసాయి షర్బత్కి అయితే మళ్ళీ చూడు సరేనా. ఎండ తాయమై షర్బత్ అనే వేసుకుంటా పోదాం. చూసి రారుల్ల మా డీజే సంగతి. ఇగో ఎండలు బాగా కొడుతున్నాయని పూజలు నేర్చుకుంటుండు. మీరు కూడా గిసొంటి పనులు చేసేరుల్లా. ఎట్లయినా ఎండలు కొడుతూనే ఉంటాయి, మన జాగ్రత్తలలో మనం ఉండాలి. కొంత సల్లదాగి నిమ్మకాయ రసం తాగుకుంటా జర జాగ్రత్త ఉందముల్లా అందరం.